ఎవరొచ్చినా మన పని మనం చేసుకోవాల్సిందే. తెల్లారి మా తమ్ముడు లాంటి వాళ్ళు షెడ్డుకి వెళ్ళి కష్టపడాలి. ఆటో నగర్లో పనులు చేసేవాళ్ళు చెయ్యాలి, ఆటోలు తోలే వాళ్ళు తోలాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఆ పని చేయాలి, మనం ఇంట్లో వంటలో చేయాలి. ఎవరొచ్చినా పెద్దగా మారేదేమీ లేదు. ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాల్సిందే. కాబట్టి మనం వింటున్నట్లుగానే దేవా నీ చిత్త ప్రకారమైన నాయకుణ్ణి మాకివ్వు అని ప్రార్థన చేయడమే. అండ్ ఇందాక పాస్టర్ గారు చెప్పినట్టుగా ఏది మన మనసుకి తీసుకోవద్దు. అలా తీసుకున్నప్పుడే మనం ఎక్కువ బాధపడే అవకాశాలు ఉంటాయి. ఆ బాధలో మనం దాన్ని ఇతరుల దగ్గర వ్యక్తపరచడం జరుగుతుంది. చాలా పరిణామాలు కొంచెం తీవ్రంగా ఉంటాయి. పోయినసారి ఎలక్షన్ అయిన తర్వాత ఒక కుటుంబం దేవుని సంఘానికి దూరం అయిపోయింది. వాళ్ళు ఏదో బాధపడడం వల్ల ఖచ్చితంగా ఎలక్షన్ రిజల్టే వాళ్ళు కుటుంబంగా దేవుని మందిరానికి దూరం అయిపోయారు. మనం వీ బిలాంగ్స్ టు ఈచ్ అదర్ కదా, ఒకరికొకరం. కాబట్టి అలాంటివి బయట జరుగుతాయి, మనలో జరగకుండా జాగ్రత్త పడదాం. వాక్యం చదువుకుందామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 మార్చి నుంచి గుణదల్లో ఎఫెసీ పత్రిక స్టార్ట్ చేసి అక్కడ చెప్పుకుంటున్నామండి. శనివారం ఉపవాస ప్రార్థనలో, ఆదివారం ఆరాధనలో, అలాగే మధ్యాహ్నం 3 గంటల ప్రేయర్ జరుగుతుంది రామర్పాడులో. అక్కడ కూడా మేము అదే పత్రికలో రోజుకు 2 వచనాలు 3 వచనాలు చదువుకుంటున్నాము. ఇక్కడ కూడా నేను 1-2 సార్లు ఉపవాస ప్రార్థనలోనే శ్రేల మీటింగ్లోనో చెప్పినట్టుగా నాకు గుర్తొస్తుంది. 4వ అధ్యాయం దాకా వచ్చాము. 4వ అధ్యాయం 25వ వచనం నుంచి 32వ వచనం వరకు చదువుకుందామండి ఈరోజు ధ్యానాంశం కోసం. దానికి ముందుగా 4వ అధ్యాయం ప్రారంభం నుంచి గమనిస్తే మనము దేవుని ఆత్మచేత అందరం ఒక్కటిగా చేయబడ్డామని, మనం దేవుని ఆత్మచేత బంధించబడ్డామని, కాబట్టి ఆ ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునే విషయంలో మనందరం శ్రద్ధ పెట్టాలి అని. ఇది ఎప్పటి నుంచో మార్చి నెల నుంచి జరుగుతున్న ఒక ధ్యానాంశం. ఈరోజు కోసం సిద్ధపడింది కాదు. ఐక్యతను పోగొట్టేలాగా మనలో ఎవరము నేను ఇతరులకి ఆటంకంగా ఉండకూడదు, మీరు నాకు అభ్యంతరం కలిగజేసేలాగా ఉండకూడదు. ఎందుకంటే మన సామాజిక వర్గాన్ని బట్టి మనం ఐక్యంగా లేము, మన బ్లడ్ రిలేషన్ బట్టి మనం ఇక్కడ ఐక్యంగా కూర్చోలేదు, మనందరం ఒకే ఊరు నుంచి వచ్చామని కూర్చోలేదు, ఒకే ఫ్యామిలీ మెంబర్స్ అని కూర్చోలేదు. మన అందరం క్రీస్తు రక్తం చేత కడగబడి ఆత్మ కలిగించిన ఐక్యతలో అందరం ఇక్కడ కూర్చున్నాము కదా. మనందరం ఒకరికొకరం సహోదరులం ఎందుకు అయ్యాము అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ద్వారా మనం కడగబడి ఆ ఆత్మ కలిగించిన ఐక్యతతో మనం ఇక్కడ కూర్చున్నాం. కాబట్టి ఈ బంధాన్ని మొదటి వచనం ప్రకారం మీరు సమాధానం అను బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకునలో శ్రద్ధ కలిగిన వారై ఉండాలి. ఆ శ్రద్ధ నా ఒక్కదానికే ఉందనుకోండి, లేదంటే మీరొక్కరికే ఉందనుకోండి, అది ఆ పని సగమే అవుతుంది. మన అందరము ఒకరికొకరు మన బంధం కాపాడుకునే విషయంలో శ్రద్ధ కలిగిన వారమై ఉండాలి. అయినా ఏదో వైపు నుంచి దుష్టుడు చొరబడచ్చు, లేదంటే నాలాగా మీలాగా ఎవరైనా దుష్టుడికి అవకాశం ఇవ్వచ్చు. కొన్నిసార్లు ఆ ఐక్యతకు బ్రేక్ పడచ్చు, బేటలు వారచ్చు. అయినా కూడా దాన్ని సరిచేసుకుంటూ దాన్ని కాపాడుకునే విషయంలో ఎప్పటికప్పుడు మనం చనిపోయే వరకు మనం శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే ఆ 4వ అధ్యాయం అంతా చదివితే మనం ఒకరికొకరంగా ప్రభు సంఘంలో కట్టబడ్డామని, మనం ఒక్కొక్కరం ఒక్కొక్క పనిలో దేవుని పరిచర్యలో వాడబడాలని, మనం చిన్నపిల్లల్లాగా ఉంటూ చిన్నపిల్లల్లాగా ప్రవర్తిస్తూ చిన్నపిల్లల్లాగా మాట్లాడుతూ చిన్నపిల్లల్లాగా గొడవలు పడకూడదని 14వ వచనంలో, అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ
తప్పు మార్గమునకు లాగు కుయుక్తుతోనూ గాలికి కొట్టుకుని పోవునట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకుని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ఎలా ఉండాలి? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగు. మనం ఏ విషయాల్లో ఎదగాలి అనేది 25వ వచనం నుంచి 32వ వచనం వరకు మనం చదువుకుంటాం. ఇలా మనం పిల్ల చేష్టలతో ఉండకుండా, పిల్ల మనస్తత్వంతో ఉండకుండా, పిల్లల్లాగా ప్రవర్తించకుండా అన్ని విషయాల్లో ఎదగాలి అంటే రోజువారీ జీవితంలో మన ప్రవర్తన ఎలా జాగ్రత్తగా కాపాడుకోవాలనేది మనం ధ్యానంలో చూస్తాం. ఎందుకని అలా ఉండాలి అంటే, మనం దేనికోసం పిలువబడ్డాము అంటే, ఏ క్రీస్తు ఆత్మ అయితే మనల్ని ఒక్కటిగా కట్టిందో ఆ క్రీస్తు స్వారూప్యంలోనికి మనం నడిపించబడడానికి పిలువబడ్డాం. మన మునుపు స్వభావాలను వదులుకుని నూతన స్వభావంతో క్రీస్తు స్వారూప్యంలోనికి రావడానికి మనం పిలువబడ్డాం. చిన్నపిల్లల్లాగా గొడవలు పడడానికి, కీచులాడుకోవడానికి, ఊరికే ముఖాలు ఒక రకంగా పెట్టుకోవడానికి, మనస్పర్ధలతో ఉండడానికి మనం పిలవబడలేదు. ఎందుకని? మనం ముందే చెప్పుకున్నట్టుగా మనమేమి రక్తమాంసాల వలనైన బంధంతో ఇక్కడ లేము. మన కుటుంబాలన్నీ ఒకే కుటుంబంగా లేకపోతే ఒకే సామాజిక వర్గం నుంచి మనం లేము. అన్ని రకాల అన్ని జాతుల లేకపోతే అన్ని వర్గాలకు సంబంధించిన వారంగా మనం ఒకే చోట ఎందుకు కూర్చున్నాము అంటే, ఆయన స్వారూప్యంలోనికి మనం మార్చబడడానికి. మన చిట్ట చివరి గురి ఏంటి అంటే, ఆయన రూపంలోనికి మనం రావాలి. అందుకే మనం మునుపటి ప్రవర్తన విషయంలో సిలువ వేయబడి మనం ఆయనతో పాటు నూతన స్వభావంతో ఉండాలని 4వ అధ్యాయం 19వ వచనం నుంచి 20వ వచనం నుంచి చెప్పబడింది. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశించబడిన వారైన ఎడల మీరు అలాగు క్రీస్తును నేర్చుకున్నవారు కారు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని, మనం ఇప్పుడు ఏం వదలాలి? మన ప్రాచీన స్వభావం అంటే మన పాత మనస్తత్వాన్ని వదిలేయాలి, పాత స్వభావాలు వదిలేయాలి. సాధారణంగా ఇది ఎప్పటి నుంచి ప్రారంభించాలంటే, మనం మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని క్రీస్తులో మన జీవితాన్ని నూతనంగా ప్రారంభించిన దగ్గర నుంచే మనం వదిలేయటం ప్రారంభించాలి. ఏంటి వదిలేయాలి? మన పాత జీవితాన్ని వదిలేయడం ప్రారంభించాలి. మనం ఒక్కసారిగా ఒక గిన్నె బారులు ఇచ్చినట్టుగా లేకపోతే లోటా నీళ్లు తిరగేసి కుమ్మరించినట్టుగా ఎట్ ఏ టైం ఒక్కసారిగా మనం ఎవ్వరము మారిపోలేము. ఆయన స్వారూప్యంలోనికి వాక్యాలు వినడం ద్వారా, దేవుని మందిరంలోకి వస్తూ పోతూ ఉండడం ద్వారా, దేవుని ప్రజల సహవాసం ద్వారా మనం ప్రతిరోజు ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటూ మన పాత స్వభావాన్ని వదిలిపెడుతూ ఉండాలి. మనం ఒక్కసారిగా మారలేం కాబట్టి మనం మారుమనసు పొందిన ఇన్నేళ్ళైన తర్వాత కూడా కొన్ని విషయాలు మళ్ళీ మనం కొత్తగా వినాల్సిన అవసరం వచ్చింది. మన పాత స్వభావమును వదులుకుని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై, అంటే మన హృదయంలో కొత్తగా అయిన వాళ్ళంలాగా నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకోవాలి. మనం ఒక కొత్త స్వభావాన్ని ధరించుకోవాలి. పాత స్వభావం అనే ఆత్మకు సంబంధించిన బట్టలు తీసివేసి మన ఆత్మకి కొత్త స్వభావం అనే ఒక న్యూ డ్రెస్ వేసుకోవాలి. మనం సాధారణంగా శరీరానికి కొత్త బట్టలు వేసుకోవడంలో ఆనందిస్తాం కదా. ఎవరికి ఇష్టం లేదు కొత్త బట్టలు? ఒక్కళ్ళన్నా చేయెత్తామా? అందరికీ కొత్త బట్టలు ఇష్టమే, పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ దాకా. రెండు బట్టలు కొనుక్కోవడానికి వెళ్దామని ఇంట్లో ఎవరన్నా అంటే ఎంత సంతోషంగా ఉంటుంది. ఎక్కడ లేని ఓపిక వచ్చేసిద్ది కదా. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, రండి కొత్త స్వభావాన్ని ధరించుకుందాం. మీ పాత బట్టలు పక్కన పెట్టేయండి, మీ పాత స్వభావాన్ని పక్కన పెట్టేయండి, మీ చిన్నపిల్లల మనస్తత్వాన్ని, పిల్ల చేష్టలను పక్కన పెట్టేయండి. రండి, మీకు కొత్త స్వభావాన్ని నేను ధరింపచేస్తాను, దానికోసం మీరు ఎలా ఉండండి అని మొదటి విషయాలన్నీ మనం కొంచెం క్లుప్తంగా చెప్పుకొని 25వ వచనం దగ్గరికి వస్తే,
ఎలా మనకు ఆ కొత్త స్వభావం వస్తుందంటే, మనము ఒకరికొకరం అవయవములమై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలను. ఆ సత్యమే మాట్లాడడానికి ముందుగా మనం ఏం మానేయాలి చూడండి. ఏం మానేయాలి చూడండి. మరి అందరు బైబిల్లో అందరు చెప్పండి. అబద్ధమాడుట మానేయాలి. మనం పాత స్వభావాన్ని వదులుకోవాలి అంటే మనం కొన్ని మానేయాలి. అందులో మొదటిదేంటి? అబద్ధమాలాడుట మానేయాలి. అబద్ధాలు ఆడకండి అని మనం ఎవరితో చెప్తాం? పిల్లలతో చెప్తాం కదా. అబద్ధం ఆడకరా, అబద్ధం చెప్తావా కర్ర ఎర్రగొట్టినా అంటాం కదా. కానీ దేవుడు మనకి పెద్దవాళ్ళతో చెప్తున్నాడు ఏమని? అబద్ధాలు ఆడద్దు, అబద్ధం ఆడుట మానేయండి. అబద్ధాలు అనే మాట కొంతమంది జీవితంలో సర్వసాధారణం అయిపోయింది. అబద్ధాలు ఆడుతున్నట్టుగా కూడా వాళ్ళ అవగాహనే లేకుండా అబద్ధాలు ఆడేస్తూనే ఉంటారు. అబద్ధం ఆడుతున్నామన్నా మినిమం ఒక సెన్స్ కూడా మనకేమీ పనిచేయదు. కొన్నిసార్లు ఇది అబద్ధం కదా, ఇలా మాట్లాడకూడదు కదా, ఇప్పుడు నేను చెప్పింది సరైన విషయం కదా, నేను మాట తప్పించి మాట్లాడాను కదా, అక్కడ ఒక మాట చెప్పాను దాన్ని ఇప్పుడు ఇంకోలాగా చెప్తున్నాననే ఆ స్పృహ కూడా కోల్పోయి కొన్నిసార్లు మనం అబద్ధాలు ఆడేస్తూ ఉంటాము. అది బహుశా మనుషులు మనలో గమనించకపోవచ్చు, కానీ హృదయాంతరంగా ఎరిగిన దేవుడు మనల్ని గమనిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు తెలివైన అబద్ధాలు ఆడతాం మనం. అంటే అబద్ధాలు ఆడము, నిజాలు చెప్పం కదా. అంటే తెలివిగా కొన్ని విషయాలు మనం తప్పించుకుని తిరుగుతూ ఉంటాము. అన్ని విషయాలు అందరికీ బట్టబయలుగా చెప్పాలనే ఉద్దేశం ఇక్కడ కాదు. మనం ఒకరితో ఒకరం అబద్ధాలు ఆడుకోవద్దు. ఒకవేళ ఏదైనా విషయం చెప్పకూడని విషయం అయితే దానిని వాళ్ళకు అర్థమయ్యేలాగా చెప్పే ప్రయత్నం చేద్దాము. కానీ మనం ఒకరికొకరం అవయవాలం అంటున్నాడు కదండి. ఒకవేళ భోజనం ఉంది, మనం చేత్తో ఆ భోజనాన్ని తినాలి. ఒకవేళ నోటికి భోజనం అందాలంటే ఏది పని చేయాలి? పని చేయాలి. ఇది బద్ధకంగా ఉందనుకోండి, లేకపోతే కళ్ళు బద్ధకంగా ఉన్నాయనుకోండి, ఆ భోజనం రాలేదని అబద్ధం చెప్పింది అనుకోండి, ఎలా ఉంటుంది? మనకేమన్నా మన అవయవాలు ఒకదానితో ఒకటి సహకరించుకోకపోతే మనం ఏం కోల్పోతామంటే మొట్టమొదటిగా ఆరోగ్యాన్ని కోల్పోతాం కదా. ఆరోగ్యాన్ని కోల్పోతాం. మనం కూడా సంఘంగా ఒకరితో ఒకరం సరైన అవగాహన, సత్సంబంధాలు లేకపోతే ఆత్మీయ ఆరోగ్యాన్ని కోల్పోతాం మనం. కాబట్టి ఒకరికొకరంగా ఒకవేళ అది అంత ఈజీ కాకపోయినా, తేలిక కాకపోయినా, మన సాయశక్తుల ఆ విషయం కోసం మనం ప్రయత్నం చేద్దాం. నా సాయశక్తుల నా ప్రయత్నాల్లో నేను విరమించకుండా, నేను ఒకరికొకరం అన్నట్టుగా, మీరొకరికొకరం అన్నట్టుగా మనం ప్రయత్నం చేస్తూ ముందు మనం అబద్ధాలు మానేద్దాం. మన నోటితో కాని మాటలు మాట్లాడకుండా జాగ్రత్త పడదాం. మనం ఏం మాట్లాడాలి? ఇంకా గట్టిగా చెప్తే ఆయన సత్యమే మాట్లాడాలి. సత్యానికి విరుద్ధంగా ఏది మాట్లాడినా అది అబద్ధమే. అవును, కొంతమంది అబద్ధం చెప్పరు, నిజమో చెప్పరు, కళ్ళతో చెప్పేస్తారు, నొసలతో చెప్పేస్తారు, లేదంటే ఊరికే ఏదో ఒక సైగ చేస్తారు. అది ఏది అర్థం కానట్టుగా అనవసరంగా అనుమానాలకు దారి తీసేలాగా కొంతమంది ప్రవర్తన ఉంటుంది. ఇవన్నీ తెలివైన అబద్ధాలు. ఏ అబద్ధాలు మనలో లేకుండా జాగ్రత్త పడదాం. ముందుగా మనం చెప్పుకున్న ప్రకారం మనం ఎవరి పోలికలోనికి రావాలి? క్రీస్తు స్వారూప్యంలోనికి రావాలి, నూతన పరచబడిన స్వభావంలోకి రావాలి. అలా రావాలంటే రోజువారీ మన జీవితంలో ఉదయం లేచిన దగ్గర నుంచి ఒక లిస్ట్ లాగా పెట్టుకుంటే, ఈ యొక్క 6-7 అంశాలలాగా పెట్టుకుంటే, అబద్ధాలు ప్రభువా, ఈరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి నేను ఏ పరిస్థితుల్లోనూ ఎక్కడ ఈ అబద్ధాలు అనే ఉచ్చులో చిక్కుబడిపోకుండా
నాకు సహాయం చేయని మనం ప్రభు సహాయాన్ని వేడుకో. ఈరోజు మొత్తంగా నన్ను నీకు అప్పగించుకుంటున్నాను ప్రభా. నా నోటితో, నా పిల్లలతో కానీ, నా భర్తతో కానీ, నా భార్యతో కానీ నేను అబద్ధాలు చెప్పకూడదు. ముందు అది నా కుటుంబంతో ప్రారంభిస్తాను ప్రభా. తర్వాత నేను నా వర్క్ ప్లేస్లో, నేను చదువుకునే చోట, నేను పనిచేసే చోట దాన్ని కొనసాగించడానికి నాకు కృప చూపించు. ఒకవేళ అది అప్పటికి కష్టమైనా సరే దేవుడు అందులో నుంచి మనల్ని బయటేస్తాడు. మనం ఒక మాట మార్చి చెప్పామనుకోండి, చాలా దాని గురించి చాలా ఇంకా విషయాలు మనం కొత్త అబద్ధాలు కల్పించుకుంటూ, నేను నీకు ఆ మాట చెప్పాను కదా, ఇది వాళ్ళకి చెప్పమాకు, నేను చెప్పాను చెప్పమాకు, ఇలాంటి చాలా తలనొప్పులు మనం ఎదుర్కోవాల్సి వచ్చింది. మీకు అనుభవమేనా అవన్నీ? మీలో ఎవరికన్నా అనుభవం ఉందా? ఓ మాట మార్చి చెప్పి దానికి ఇంకోలాగా చెప్పి అది ఇంకోలాగా మార్చి వాళ్ళకి చెప్పి వీళ్ళకి నీ దాకా వచ్చింది, అయితే అది నేను అనలేదు. చాలా తలనొప్పులు. ఒక మాటలాగా ఉన్నట్టుగా చెప్పకపోవడం వల్ల మనం వ్యక్తిగతంగా చాలాసార్లు తలనొప్పులు ఎదుర్కొన్నాం. అలా కాకుండా ప్రభువా, నేను నీ స్వారూప్యంలోకి రావాలంటే ఈ అబద్ధాలు అనే దుష్ట స్వభావం, పాత స్వభావం నాలో నుంచి నేను తీసివేసుకుంటాను, నాకు సహాయం చేయని మనం చెప్పాలి. మనం మానేసినప్పుడు మన పిల్లలకి చక్కగా మనం చెప్పగలుగుతాం. మనం అబద్ధాలు ఆడుతున్నట్టుగా పిల్లలే గమనించారనుకోండి, వాళ్ళకి మనం చెప్పగలమా? చెప్పండి, వాళ్ళకి మనం చెప్పగలమా? మనం ఏదన్నా వాళ్ళని రైట్ చేస్తున్నప్పుడు వాళ్ళు మనల్ని వింటారా? వినరు. పైకి గౌరవంగా ఏం అనలేకపోవచ్చు, కానీ వాళ్ళ మనసులో చాలా బాధపడతారు. వీళ్ళు చెప్తారు కానీ చెయ్యరు అనుకోవచ్చు. మా అమ్మ అలాగే అంటుంది, మా నాన్న అలాగే అంటాడు, లేకపోతే మా ఇంట్లో పెద్దవాళ్ళు అలాగే అంటారు, కానీ తెల్లారితే వాళ్ళకే అన్నీ అబద్ధాలే అనుకోరా మనసులో. పిల్లలకి ఏం తెలియదండి, చిన్న పిల్లలకు కూడా అన్నీ తెలిసిపోతుంది కదా. కాబట్టి మన ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకునే విషయంలో మనం నూతన పరచబడిన స్వభావంలోనికి రావాలంటే మనం అబద్ధాలు మాని సత్యమే మాట్లాడాలి. రెండో విషయం చూస్తే, కోపపడుడు కానీ పాపము చేయకుడి. కోపంలో పాపము చేయు. కోపపడండి అనే మాట కోపం పడచ్చనే అర్థం ఇచ్చింది కదా. కోపపడుడంటే కోపం వస్తుంది, ఎవరికైనా కోపం వస్తుంది. కోపం రాని వాళ్ళు ఎవరైనా ఉన్నాము మనం? పిల్లలకు కూడా, చంటి పిల్లలకు కూడా, ఇంకా కాలు మోపి నడవలేని పిల్లలకు కూడా కోపమే కదా. కోపం అందరికీ ఉంటుంది, కోపం వస్తుంది. కానీ ఆ కోపంలో మనం ఏ పాపం చేయకూడదు. దానికి అనుకూలంగా కింద వచనం చూస్తే 31వ వచనం, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం, ఇవన్నీ ఎందులో నుంచి వస్తాయి? కోపంలో నుంచి. ఆ కోపం అనే 26వ వచనం దగ్గర 31 అని రాసుకోండి. ఈ రెండు వచనాలు కలిపి ఒకదాని వెనకే ఒకటి ఉన్నట్టుగా మనం చదువుకోవచ్చు. కోపంలో మనం చేసే పని ఏంటంటే ద్వేషం, దాంతో క్రోధం. కోపంగా ఇద్దరు మాట్లాడుకుంటే ఏమొస్తుంది? అల్లరి, అంతే కదా. ఇద్దరు కోపంగా మాట్లాడుకుంటున్నారు అనుకోండి, భార్యాభర్తలు ఇద్దరు కోపంగా అరుచుకుంటున్నారు అనుకోండి, ఇల్లు ఎలా ఉంటుంది? అల్లరిగా ఉంటుందా లేదా? కోపం వల్ల వచ్చే ప్రతిఫలం అది దూషణ. కోపంలో ఏమనుకుంటారు? ఒకరినొకరు దూషించుకుంటారా లేదా? చెప్పండి. భయపడిపోతారా? ఆ మూలకొకళ్ళు ఈ మూలకొకళ్ళు వెళ్ళిపోతారా లేదా? అరుచుకుంటే ఎలా ఉంటుంది? కోపం వల్ల వచ్చే పాపాలు ఇవన్నీ. కోపం సహజమే, కోపపడాలి. పిల్లల మీద తల్లిదండ్రులు కోపపడాలి. పెద్దాళ్ళైన పిల్లలు కూడా తల్లిదండ్రుల మీద కోపపడి వాళ్ళని సరిచేయచ్చు. కానీ ఆ కోపం మనల్ని పాపంలోనికి దించకూడదు. ఆ కోపంలో మన మాట దుర్భాషలు రాకూడదు. ఆ వచనం కూడా ఉంది చూడండి, 29వ వచనం చివరి లైన్లో, దుర్భాష ఏదైనను మీ నోట రానివ్వకుడి. ఒకవేళ దుర్భాషలు మన నోట్లోకి వచ్చాయనుకోండి, మనం ఎవరి స్వారూప్యంలోనికి రాము? క్రీస్తుని స్వారూప్యంలోనికి మనం రాము. కోపం పడాలి, పిల్లల మీద కోపపడాలి, కానీ మన నోట్లోంచి పాపపు మాటలు రాకూడదు, శాపపు మాటలు రాకూడదు. కోపపడాలి, కానీ వాళ్ళ నాశనాన్ని మనం కోరుకునే వారంగా ఉండకూడదు. కోపంలో తెక్క తెనిగిందిలే అనుకోకూడదు, అది కూడా ఒక శాపమే. వీళ్ళకి భలే కుదిరిందిలే అనుకోకూడదు. నేను చెప్తే విన్నారా మొత్తానికి, అలా అనుకోకూడదు. కోపంలో
మన వైపు నుంచి ఏ పాపం రాకుండా చూసుకోవాలి. మనం కోపం పడినప్పుడు దేవుడు మనల్ని వేలెత్తి చూపించేలాగా ఉండకూడదు. కోపపడిన ప్రతిసారి మన కోపం కూడా అర్థవంతమైనదై ఉండాలి. అమ్మ కోపం వచ్చింది, డాడీకి కోపం వచ్చింది, డాడీ ఎప్పుడు ఇలా మాట్లాడరు అని పిల్లలకు అది అర్థం అవ్వాలి, అర్థవంతమైనదే. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే మనం పాపం విషయంలోనే కోపపడాలి. ఎక్కడైనా పాపం కనిపిస్తుంది అనుకో, అప్పుడు మనం కోపపడాలి, గద్దించాలి, దాన్ని సరిచేయాలి. అప్పుడే మనకు కోపం రావాలి. యేసుక్రీస్తుకి భూమి మీద ఉండగా కోపం ఎప్పుడు వచ్చింది? దేవాలయంలో పాపము జరుగుతున్నప్పుడు, అక్కడ ఆరాధనకు బదులుగా వ్యాపారం జరుగుతున్నప్పుడు దేవుడు యేసు ఏం చేశాడు? వాళ్ళందరి మీద కోపపడ్డాడు కదా, ఆయనకి కోపం వచ్చింది. కానీ పాపం కళ్ళకి కనిపించింది. చీటికి మాటికి కోపం పడినప్పుడు మనుషులు మనల్ని లెక్క చేయరు. ఈయన అంతేలే, ఎప్పుడు అంతే, ఎప్పుడు కోపంగానే ఉంటాడు, ఎప్పుడు అరుస్తానే ఉంటాడు, లేకపోతే ఈమె ఎప్పుడు అంతే, ఆయన ఎప్పుడు అంతే అన్నామనుకోండి, ఇక ఎప్పటికీ మన కోపానికి విలువ ఉండదు. మనం కోపపడ్డామంటే అందరూ సైలెంట్ అయ్యేలాగా మన కోపం అర్థవంతమైనదై ఉండాలి. మన కోపం పాపం విషయంలోనే ఉండాలి. మన కోపంలో మనం దుర్భాషలు మాట్లాడు. మన కోపం అల్లరి పుట్టించకూడదు. మన కోపం గందరగోళానికి దారి తీయకూడదు. మన కోపం మనం మౌనమై ఇతరులు మౌనం అయిపోయేలాగా చెయ్యాలి. మన కోపం ఇతరులు వాళ్ళ తప్పును వాళ్ళు గ్రహించేదిగా చెయ్యాలి. నిజమే, నేను చాలా తప్పు చేశాను, అందుకే ఆయనకు అంత కోపం వచ్చింది, నేను సరి చేసుకుంటాను అనిపించేలాగా. మీ కోపం ఇతరులకు మీలో కన్నీళ్లు కనపడేలాగా చూడాలి. పాపం మీరు చూడలేక కన్నీళ్లు రాల్స్తూ ఉండడం వల్ల ఇతరులు వాళ్ళ పాపాన్ని గుర్తించేలాగా మన కోపం ఉండేలాగా చూసుకుందాము. కోపంతో నిద్రపోయిన కయ్యూను ఏం చేశాడు? క్రోధాన్ని పెంచుకుని హేబేల్ని చంపేశాడు. కయ్యూని హత్య ఎందుకు చేయాల్సి వచ్చింది? కోపం. దేవుడు వచ్చి కయ్యూని ఏమడిగాడు? కయ్యూను, నీకు కోపమేలా? నువ్వు సరి చేసుకుంటే బాగుండేది కదా, నేను నీ అర్పణను అంగీకరించేవాన్నే కదా, నువ్వు కొంచెం పశ్చాత్తాపడితే సరిపోయేది కదా అన్నాడా లేదా దేవుడు? అప్పుడు కూడా కయ్యూనికి ఏమొచ్చింది? మళ్ళీ కోపం వచ్చింది. దేవుడు కోపం ఏంటన్నా మళ్ళీ కోపమే కదా. చాలా చిన్న విషయమే కానీ మనల్ని అల్లరికి నడిపించేది, మన కుటుంబాలని అల్లరి పాలు చేసేది, మన నోట్లోంచి దోషణలు బూతులు వచ్చేలాగా చేసేది కోపమే. అది మనం క్రీస్తు స్వరూపంలోనికి రాకుండా మన షేపులు మారిపోయేలాగా చేస్తుంది. ఆయన స్వరూప్యం పూర్తిగా మనలో మనం అనుభవించకుండా కోపం మనకి ఆటంకం కలగచేస్తుంది. కాబట్టి ముందుగా అబద్ధాలు మానాలి, తర్వాత కోపాన్ని మానాలి, దానివల్ల వచ్చే దుర్భాషలు మానాలి, సత్యమే మాట్లాడాలి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపంలో మీరు నిలిచి ఉండకూడదు, అదే కోపంలో కొనసాగకూడదు. అలా కొనసాగితే కయ్యూని జీవితమే ఒక సాక్ష్యంగా మనం పెట్టుకోవాలి. 27వ వచనం చూస్తే అపవాదికి చోటు ఇయ్యకుడి. అక్కడే 30వ వచనం కూడా కలిపి చదువుకుంటే అపవాదికి చోటు ఇయ్యకుడి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. అపవాది అంటే దురాత్మ అని మనం చదువుకోవచ్చు కదా. అపవాది అంటే దురాత్మ. కింద 30వ వచనంలో పరిశుద్ధాత్మ. దురాత్మకు చోటు ఇవ్వకండి, పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. మనం ఏం చేస్తాం? మనం దురాత్మకు చోటిచ్చే వారంగా ఉంటాం కొన్ని సందర్భాల్లో. అంటే మనం అబద్ధాలు ఆడుతూ ఉన్నాం అనుకోండి, మనలో ఎవరున్నారు? దురాత్మకు చోటు కొంచెం చోటు దొరికింది. కోపంతో విర్రవీగుతూ దుర్భాషలు ఆడుతున్నాం అనుకోండి, మనలోకి ఎవరు వచ్చి చేరుతారు? దురాత్మ వచ్చి ఎవరు దుఃఖపడతారు? పరిశుద్ధాత్మ దుఃఖపడతాడు. ఈ రెండు విషయాలు మనం బాగా దృష్టి పెట్టాలి. మనం ఉదయం లేచిన దగ్గర నుంచి, మనం మెలకువలోకి వచ్చిన దగ్గర నుంచి, మనం పడుకునే వరకు, నిద్రలోకి జారుకునే వరకు రెండు ఆత్మల చేత మనం నిత్యం నడిపించబడుతూ ఉంటాం. ఒకటి పరిశుద్ధాత్మ, రెండు దురాత్మ. మనం దేన్ని అనుసరించి నడుస్తున్నాము అనేది మన బాహ్యమైన ప్రవర్తనలో తెలిసిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఒక మనిషిని నేను చూడగానే, లేకపోతే నన్ను మీరు చూడగానే, నా ప్రవర్తన చూడగానే, నా మాట తీరు చూడగానే నేను దురాత్మ చేత నడిపింపబడుతున్నానా, పరిశుద్ధాత్మ
నడిపిస్తున్నాడా మీరు తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు, నేను తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు. అసలు ఎవరు అర్థం చేసుకోకుండా మనం ఏదో ముసుగు కప్పుకున్నా మనకు బాగా అర్థం అయిపోతుంది. కాబట్టి మనలో దురాత్మకు చోటు లేకుండా చూసుకుందాం. అంటే ఏ విధంగానూ వాడికి అవకాశం ఇవ్వకుండా, దురాత్మకు ప్లేస్ మనలో ఏమాత్రం లేకుండా, కష్టపడైనా మనమే కొట్టుకునైనా సరే మనమే కలిసి ఉన్నాం అనుకోండి, మనలో ఎవరికి రారు? దురాత్మ రారు కదండి. ఎంత విశాలంగా ఉన్నా కొన్నిసార్లు సంఘం మనకు చాలా ఇరుగ్గా అనిపించేస్తుంది. మందిరం మనం ఒకరి పక్కన ఒకరం కూర్చోవడానికి కొన్నిసార్లు సంశయం చూపిస్తాం. మన ప్లేస్ చర్చిలో మారితే మనకి ఏమంత సాటిస్ఫాక్షన్గా ఉండదు. ఏంటో మందిరంలో ఎప్పుడు ఎక్కడ కూర్చోవాలో అక్కడే కూర్చునేలాగా, ఎవరైనా మన ప్లేస్ ఆక్యుపై చేస్తే మనకు కొన్నిసార్లు నచ్చదు కదా. ఎవరెక్కడ మారినా దురాత్మ ప్లేస్ మాత్రం మనలో మార్చకుండా స్థిరంగా అట్టు పెట్టుకుని, అవసరమైతే మన తోటి సహోదరి నన్ను తోసేస్తాం, కానీ దురాత్మను మాత్రం బాగా అట్టు పెట్టుకుంటాం. అప్పుడు పరిశుద్ధాత్మ దుఃఖపడతాడు. పరిశుద్ధాత్మ మనకి ఎందుకు ఇవ్వబడ్డాడు? యోహాను సువార్తలో యేసుక్రీస్తు ఆరోహణం అయిపోయే ముందు శిష్యులందరితో చెప్తాడు కదా, నేను వెళ్తున్నాను, మీరు బాధపడద్దు, నాలాగే మిమ్మల్ని ఆదరించడానికి నేను పరిశుద్ధాత్మను మీ యొద్దకు ఆయన మీతో సదాకాలము ఉంటాడు. ఎప్పటి వరకు? ఈ భూమి మీద మన జీవితాలు ముగించే వరకు ఆయన మనతో ఉంటాడు. పరిశుద్ధాత్మ మనకు వాగ్దానం చేయబడిన యేసుక్రీస్తుని యొక్క ఆత్మ. యేసుక్రీస్తే ఇంకొక రూపంలో మనకి సహాయ సహకారాలు అందించడానికి, నిత్యం మనల్ని బలపరచడానికి, దురాత్మకు మనం దూరంగా ఉండేలాగా చేయటానికి నిత్యం ఆయన మన కోసం భూమి మీద ప్రయాసపడుతూ ఉండగా, దురాత్మకే మనం అవకాశం ఇచ్చి పరిశుద్ధాత్మను మన బయట నుంచోబెట్టి ఆయన్ని మనం ఏం చేస్తున్నాం? ఏడిపిస్తూ ఉన్నాం. ఆయన దుఃఖపడుతూ ఉన్నాడు. మనం దేవుని పోలికలోనికి రాకపోవటానికి ఆయన దుఃఖపడుతున్నాడు. దురాత్మ చేత మనం నడిపించబడటం వల్ల ఆయన దుఃఖపడుతూ ఉన్నాడు. ఆయన్ని ఎన్నాళ్ళు మనం ఏడిపిస్తాము? ఎన్నిసార్లు ఆయన గాయాలు మనం రేపుతాము? ఎంతకాలం ఆయనకు దూరంగా దురాత్మతో సహవాసం చేస్తాం? మన స్వభావాలు, పాత స్వభావాలు మనం ఇంకెప్పటికీ మార్చుకుంటాం? ఇంకెన్నాళ్ళు మనం పిల్ల చేష్టలతో, పిల్ల స్వభావాలతో ఉంటాము? కాబట్టి కొత్త స్వభావం, కొత్త ఆత్మీయ బట్టలు మనం వేసుకోవాలంటే అబద్ధాలు మానేయాలి, కోపాలు మానేయాలి, దుర్భాషలు మానేయాలి. దురాత్మను దుఃఖపరచండి, పరిశుద్ధాత్మను కాదు. మీలో రావటానికి వాడు ఎంత శాయశక్తిలా ప్రయత్నించినా కొంచెం అవకాశం లేకుండా చేయండి. మీలో మీకే గొడవలు పెట్టడానికి వాడు చేసే విఫల ప్రయత్నాలను మీరు చెడగొట్టండి. కష్టపడైనా మన సహోదరిని, మన సహోదరున్నే ఓర్చుకుందాం, కానీ దురాత్మకు మాత్రం అస్సలు చోటివ్వదు. కొంచెం మన హృదయంలో ఏం తేడా వచ్చినా వాడొచ్చి పీట వేసుకుని కదలకుండా కూర్చుంటాడు. తేలిగ్గా పరిశుద్ధాత్మ మనలో నుంచి బయటికి మనల్ని వదిలిపెట్టాడు. ఆయన మనల్ని ఆనుకుని ఎప్పుడో 15-18 ఏళ్ల క్రితం ఐజయా గారు ఓ మాట చెప్పారు పరిశుద్ధాత్మను గురించి. ఆయన సహవాసంలో, ఆయన నడిపింపులో ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనలోనే ఉంటాడు. ఆయన లేకుండా, ఆయనకి వ్యతిరేకమైన స్వభావంతో మనం ఉన్నప్పుడు మన నుంచి బయటకు వచ్చి మన పక్కనే ఆయన ఉంటాడు. దురాత్మతో ఊగిపోతున్న మనల్ని పడిపోకుండా ఆయన మనల్ని బలపరుస్తూ ఉంటాడు. మనం రియలైజ్ అయ్యే వరకు ఆయన మనల్ని ఆదరిస్తూ, వాక్యాలను జ్ఞాపకం చేస్తూ, ప్రభు కృపను గుర్తు చేస్తూ ఉంటాడు. అలాంటి పరిశుద్ధాత్మను మనం దుఃఖపరచద్దు కదండి. 2 ఆత్మలతో ఉదయం లేచిన దగ్గర నుంచి ఒక పోరాటం, ఒక యుద్ధం మన హృదయంలో జరుగుతూ ఉండగా, సాయంత్రానికల్లా మీరు రాయండి ఏ అంశాల్లో నేను ఇవాళ ఎవరెవరిని గెలిపిస్తూ వచ్చాను. కోపం వచ్చింది, నేను దురాత్మను గెలిపించానా, పరిశుద్ధాత్మను గెలిపించానా? నా ముందు ఒక అసహనమైన విషయం కనిపిస్తే నాలో ఏ ఆత్మ పనిచేశాడు, నేను ఎవరికి అవకాశం ఇచ్చాను? సాయంత్రానికి రాసుకోండి, మీకు ఒక అవగాహన వస్తుంది. ఓ నెల మొత్తంలో నా ఓట్లు ఎక్కువ ఎవరికి పడ్డాయి, నేను ఎక్కువ ఎవరు మనిషిగా బ్రతికాను, నేను ఎక్కువ ఎవరి తరపున నిలబడ్డాను, నాలో ఎక్కువ ఎవరు పనిచేశారు, మనకు ఒక అవగాహన వస్తే మనల్ని బట్టి మనం ధైర్యంగా ఉండొచ్చు. మనం ఒక సాక్ష్యంగా దాన్ని చెప్పచ్చు. ఇవాళ నన్ను దురాత్మ ఎంత ప్రేరేపించాడో, కానీ నేను పరిశుద్ధాత్మనే
గెలిపించానని మనం చెప్పగలగటం, సంఘంలో సమాజంలో ఇంకొంతమందికి అది ఒక మోటివేషన్ లాగా, వారు ఇంకొంచెం పురుకొల్పబట్టడానికి అవకాశం లాగా ఉండొచ్చు. ఇంకా 29వ వచనం మనం ముగించుకుందాం. వినువారికి 28 కూడా చదువుకుందాం. దొంగిల వాడిక మీదట దొంగిలిక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తం పని. ఇంకేం మానేయాలి? దొంగతనాలు మానేయాలి. అసలు మేమేం దొంగతనాలు చేస్తామంటే అనుకోవచ్చు కదా. దొంగతనాలు ఏం దొంగతనాలో ఎవరి కాళ్ళకి అర్థమైపోయింది కదా. మనం ఏం దొంగతనం చేస్తున్నాము, ఎక్కడ దొంగతనం చేస్తున్నాము. ఒకవేళ మీరు డబ్బులు దొంగతనం చేయకపోవచ్చు, సమయాన్ని దొంగతనం చేయొచ్చు, సమయాన్ని మీకు ఇష్టమైనట్టుగా వాడేసుకోవచ్చు. ఏదైనా దొంగతనం చేసి ఏమైపోయారంట, కొంతమంది సోమరులుగా అయిపోయారు, కష్టపడి పని చేయడం మానేశారు. ప్రతి ఒక్కళ్ళు ఈ అంశం యొక్క, ఈ వచనం యొక్క లోతైన అర్థం మీకు చెప్పే అంత జ్ఞానం నా దగ్గర లేదు, కానీ నాకు అర్థం కాలేదు. కానీ నాకు అర్థమైన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు కష్టపడి పని చేయాలి, ఊరికే ఎవరి మీద ఆధారపడకూడదు. పిల్లలు చేసే పని పిల్లలు చేయాలి, పెద్దవాళ్ళు చేసే పని పెద్దవాళ్ళు చేయాలి, చదువుకునే వాళ్ళు చదువుకోవాలి. అందరూ ఒక వయసు వచ్చే వరకు, మూలపడే వరకు ప్రతి ఒక్కళ్ళు ఏం చేయాలంటే పని చేయాలి, ఏదో ఒక పని చేయాలి. ఆడవాళ్ళంగా మనం ఏం పని చేయలేము అనుకోకండి. మన ఇంటిని చక్కబెట్టడం ఒక బాధ్యతగా చేయాలి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే బాధ్యతగా వాళ్ళని చూసుకోగలగాలి, పిల్లల్ని ప్రేమతో సాకాలి, ఇది కూడా ఒక పని. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం అంతా మనం చదివితే మన అందరం ఎలా ఉండాలో, ఏం పని చేస్తూ బ్రతకాలో, ఎలాంటి పనులు చేయాలో, ఎక్కడెక్కడ చేయాలో అంత వివరంగా రాయబడింది. ఏదైనా కానీ మనం పని చేయకపోతే ఏమైపోతామంటే సోమరులుగా అయిపోయి వేస్ట్గా మాటలు మాట్లాడుతూ ఉంటాం. మనం దొంగతనం చేయడమే కాకుండా వేరే వాళ్ళ సమయాన్ని కూడా దొంగతనం చేస్తూ ఉంటాం, దొంగిలిస్తూ ఉంటాం. వేరే వాళ్ళు కూడా పనులు చేయకుండా మనం ఆటంకం కలిగించే వారంగా ఉంటాం. కాబట్టి అందరం మనం కష్టపడి పని చేయాలి. 29వ వచనం. ఇది మనందరికీ చాలా అవసరమైన విషయం. మన మాటలు ఎలా మాట్లాడాలంటే అవసరమును బట్టే మనం మాట్లాడాలి. అవసరం బట్టి. ఇప్పుడు నేను మాట్లాడడం అవసరమే, నన్ను ఒక చోటకి పిలిచారు, నేను మాట్లాడడం అవసరమా? మనకు ఒక అవగాహన రావాలి. మనం ఒక నలుగురిలో కూర్చున్నాం, నేను మాట్లాడడం ఇప్పుడు అవసరమేనా? అవసరమును బట్టి అనుకూల వచనమే నేను మాట్లాడాలి. అనవసరంగా మాట్లాడాను అనుకోండి, ప్రతికూలమైన మాటలన్నీ వస్తాయి. మనం మాటలు ఆచితూచి అవసరమును బట్టి మాట్లాడాలి. ఊరికే కూర్చున్నామని పిచ్చాపాటి అన్నీ మాట్లాడడం మొదలు పెట్టకూడదు. దానికి అసలు ఏమంటారు, ఫుల్ స్టాప్ ఉండదు. అవి ఎక్కడ ముగించబడతాయో తెలియదు, ఎవరెవరి గురించి మాట్లాడుకుంటామో తెలియదు, ఏ ఏ విషయాలు వచ్చేస్తాయో తెలియదు. కాబట్టి మనం ప్రారంభించడానికి ముందే ఇప్పుడు అవసరమా నేను మాట్లాడడం అనేది బాగా మనం ఆలోచించుకోవాలి. అనవసరమైన ఒక్క మాట కూడా దేవుని బిడ్డలంగా మన నోట్లో రాకుండా జాగ్రత్త పడాలి. మీరు మాటకి డబ్బులు కట్టాలనుకోండి, ఎన్ని మాటలు మాట్లాడతారు? ఊరికే నాలిక మెత్తగా నరం లేకుండా తిరుగుద్ది. కాబట్టి ఎన్ని మాటలైనా అసలు నాన్ స్టాప్గా వినేవాళ్ళు ఉండాలే. కానీ ఎన్నన్నా మాలాగా కొంచెం మైకు దొరికిన వాళ్ళకి ఇక మరీ అంతేనంటారా? మీలో కొంతమంది అనుకోవచ్చు నీ దగ్గర మైక్ ఉంది కాబట్టి ఎన్నన్నా మాట్లాడొచ్చని. మనం ఒక 10 మందిగా, ఒక నలుగురంగా, ఒక ఇద్దరంగా ఎక్కడన్నా చేరితే అనవసరమైన, ఇవాళ నుంచి అనుకుందాం, నేను అనవసరమైన ఒక్క మాట కూడా మాట్లాడను. అవసరాన్ని బట్టి, ఇది అవసరం, నేను కలగ చేసుకుని ఈ మాట మాట్లాడితే ఇక్కడ ఒక సమాధానం దొరుకుద్ది. అవసరంగా అనిపిస్తే నేను మాట్లాడాలి. అనవసరంగా కొన్ని గంటలు గడిచినా నేను ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. మత్తయి సువార్తలో మనం ఆ మాట చదువుకుంటాం కదా. మనం మాట్లాడే ప్రతి మాటను బట్టి మనం ఏం చెప్పాలి? లెక్క అప్పచెప్పాలి. డబ్బులు ఎంత బాగా ఖర్చు పెడతాం మనం? అవసరంగా ఖర్చు పెడతామా, అనవసరంగా ఖర్చు పెడతామా? అనవసరం అంటే ఒక్క రూపాయి కూడా, అసలు అవసరం
అది బాగా ఈయన దగ్గర నేర్చుకోవచ్చు. మేము కొంచెం కష్టపడతాం తీసుకోవడానికి ఆయన దగ్గర నుంచి డబ్బులు. అడుగుతారు ప్రతిసారి, ఇది అవసరమా, ఇప్పుడు అవసరమా, అత్యవసరం అయితే చెప్పండి అని. అంత జాగ్రత్తగా డబ్బులైనా ఖర్చు పెడతారు. మమ్మల్ని నేను సరిగ్గా చూడరని కాదు, మా అవసరాలన్నీ తీర్చేది ఆయన. మమ్మల్ని మోస్తున్నాడు అనమాట, మా బరువంతా. అవసరాన్ని బట్టే మనం డబ్బులు ఎలా ఖర్చు పెడతాము, ఎందుకని? కష్టపడుతున్నాం కాబట్టి. ఆ కష్టం విలువేంటో మనకి తెలుసు కాబట్టి. డబ్బులు రావడం ఎంత కష్టమో మనకు తెలుస్తుంది కాబట్టి. మాటలు ఎందుకు తేలిగ్గా మాట్లాడుతున్నాం? మనల్ని ఎవరో లెక్క అడగరు కాబట్టి. కానీ లెక్క అడిగే దేవుడు ఉన్నాడు. మనం మాట్లాడే ప్రతి మాటకి మనం లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉండగా అవసరమును బట్టి అనుకూల వచనమే మనం మాట్లాడదాం. ఇంకేమనుందంటే ఆ వచనం వినువారికి మేలు కలుగునట్లు. నేనేం మాట్లాడినా ఉన్న నలుగురికి కొంచెమైనా మేలు కలగాలి. గొడవలు పెట్టే మాటలు, అనుమానాలు కలగచేసే మాటలు, సందేహాత్మకమైన మాటలు, సంశయాలు కలిగించే మాటలు, గొడవలకి దారి తీసే మాటలు నా నోట్లోంచి రాకూడదు. వినే వాళ్ళకి మేలే కలగాలి. ఇంకేమనుంది? క్షేమము అభివృద్ధి కలగాలి. అనుకూల వచనమే మాట్లాడాలి, మేలు కలగచేసే మాటలే మాట్లాడాలి, క్షేమము అభివృద్ధి. ఈ 4 నా మాటల్లో లేకపోతే ఎన్ని రోజులైనా మాట్లాడకుండా ఉండడమే నాకు మేలు. వినివారికి మేలు కలగకపోతే నేను మాట్లాడకుండా ఉండడమే మేలు. మనం మాట్లాడకుండా ఉండడమే మనకి మేలు. ఎప్పుడు? వినే వాళ్ళకి మేలు కలగకపోతే. కాబట్టి మన మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాం. ప్రభు, అనవసరంగా చాలా మాటలు నా నోట్లోంచి దొర్లిపోయి వ్యర్థంగా చాలా మాటలు మాట్లాడేశాను. నా మాటల్లో దోషణ చాలాసార్లు జరిగింది. నా మాటలు కొన్నిసార్లు సందేహాలు కలుగజేసే, సంశయాలు కలుగజేసే, కొంతమందిని విడదీసేవిలాగా ఉన్నాయి. కొంతమందిలో ఉన్నవి లేనివి మాట్లాడేసి, ఏదో మనం ఒకటి వింటాం, ఇంకోటి ఏదో అనుమానం, 2 కలిపేసి అంతా జరిగేసినట్టుగానే మాట్లాడేసేస్తాం. దానివల్ల కొంతమంది మధ్యలో కొన్నేళ్ళుగా గ్యాప్ వచ్చి ఉండుండొచ్చు. అసలైన నిజమేంటో బయటపడక నువ్వు మాట్లాడింది ఇతరులు నమ్మడం వల్ల 1-2-3 కలవకుండా అలా ఉండిపోయారేమో. కాబట్టి నేనేం మాట్లాడాలంటే వినే వాళ్ళకి మేలు కలుగునట్లు అవసరమును బట్టి అనుకూల వచనమే క్షేమము అభివృద్ధి కలిగేలాగా మాట్లాడాలి. ఇవన్నీ చేసి చివరిగా చూస్తే 32వ వచనంలో ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తు నందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకడు మనం ఒకరికొకరం దయగలిగి ఉండాలి. ఒకరి ఎడల ఒకరు కరుణా హృదయులమై ఉండాలి. దేవుడు మనల్ని ఎలా క్షమించాడో ఆ క్షమాపణలను జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఏమీ నేను రుసుము చెల్లించకుండానే నా పాపాలన్నీ క్షమించబడ్డాను. దేవుడు నాకు పరలోక రాజ్యాన్ని వారసత్వంగా ఇచ్చాడు. ఇదే ఎఫెసీ పత్రిక ఇవాళ గుణదల అధ్యాయం చదువుకున్నాము. 10, 11, 6, 7 నుంచి 12, 13 వచనాల దాకా చదువుకున్నాము. ఆయన మనల్ని క్షమించి పాపాత్ములమైన మనకు ఆయన కుమారుడితో కూడా లేపి పరలోక రాజ్యంలో ఆయన మనల్ని కూర్చోబెట్టెను. మనము భూమి మీదే పరదేశులుగా బ్రతుకుతున్నాము, కానీ దేవుడు మనల్ని పరలోకమందు కూర్చోబెట్టాను. అంటే మన సీట్ ఎక్కడుంది? ఈ భూమి మీద, తర్వాత పరలోక రాజ్యంలో ఉంది. ఇప్పుడు మన ఆధార్ కార్డు ఎక్కడుంది? భూమి మీద ఉంది. ఆయన మనల్ని రక్షించిన తర్వాత ఇంకొక వీసా మనకి ఎక్కడ రెడీగా ఉంది? పరలోక రాజ్యంలో ఉంది. ఈ దేశం నుంచి మనం వేరే దేశానికి వెళ్ళలేకపోవచ్చు, వెళ్ళే అవకాశం మనలో కొంతమందికి రాకపోవచ్చు. కానీ ఒకేసారి మనం ఏ దేశానికి వెళ్తున్నాం? పరదేశానికి వెళ్తున్నాం. అక్కడ మనకు ఒక సీట్ కన్ఫామ్గా ఉంది. ఆయన మనల్ని కూర్చోబెట్టాడు. మనకి రిజర్వ్ అయి ఉంది మన పేరున. మన టైం వచ్చినప్పుడు మనం దాన్ని ఆక్యుపై చేసుకుంటాము. ఇప్పుడు ట్రైన్ టికెట్లు మనం రిజర్వేషన్ చేసుకుంటాం, బస్ టికెట్లు కదా. రిజర్వేషన్ చేసుకోవడం, వెళ్ళి బస్సులో కూర్చుంటామా? కొన్ని రోజుల ముందు, కొన్ని నెలల ముందు ఫ్లైట్ టికెట్స్ అయితే కొన్ని నెలల ముందు రిజర్వేషన్ చేసుకుంటాము. ఆ ప్లేస్లో ఇంకెవరు
ఆ టికెట్ కొనుక్కోరు. ఎందుకని? మన పేరు మీద అక్కడ రిజర్వ్ అయ్యి ఉంది. మన టైంలో మనం వెళ్ళి దాన్ని ఆక్యుపై చేసుకుంటాం. అలాగే మనకు ఒక ప్లేస్ ఉంది కన్ఫామ్గా, అదేంటంటే పరలోక రాజ్యం. దేవుడు మనకి దాన్ని ఎలా అనుగ్రహించాడంటే ఆయన మనల్ని క్షమించడం ద్వారా. దాన్ని ఎప్పటికప్పుడు మనం గుర్తు చేసుకుంటూ మన ఎడల అపరాధం చేసిన వారిని క్షమించడానికి మనం ఏమాత్రం వెనకడుగు వేయకూడదు. మన అహంకారాలు మన అహాలు అడ్డం రాకుండా మనం చూసుకోవాలి, తగ్గించుకోవాలి, ఓర్పు పట్టాలి. ఇంతకంటే పాపాత్మురాలనైన నన్ను నువ్వు క్షమించావు ప్రభువా, నా సహోదరుని క్షమించే మనసు నాకు ఇవ్వని అడగాలి. సమాధానం కోసం మనం వెంటాడాలి, సమాధానం కోసం మనం ప్రార్థన చేయాలి, ప్రభువుని అడగాలి. ప్రభువా, నీ టైంలో మా మధ్య సమాధానం ఇవ్వు, నాకైతే నా మనసులో ఏం లేదు, వాళ్ళు నా మీద బాధ పెట్టుకున్నారు ప్రభువా అని మనం అడిగినప్పుడు దేవుడు తప్పకుండా ఆయన టైంలో మనకి సమాధానం ఇస్తాడు. దానికోసం మనకి ఒకరి మీద ఒకరు దయ ఉండాలి, ప్రేమ కలిగి కరుణా హృదయంతో ఉండాలి. అలా మనం ఉన్నప్పుడు ఆయన కోరుకున్న స్వారూప్యంలోనికి మనం వస్తాము. అధ్యాయం ముగించబడి 5వ అధ్యాయం ప్రారంభంలో ఏముంటుందంటే, మీరు చూడండి 5వ అధ్యాయం ప్రారంభ వచనం. ముందు అధ్యాయంలో ఏముంది? చిన్నపిల్ల చేష్టలు మానేసి ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకో. మనందరం దేవుని పిల్లలమే. యోహాను సువార్త 1వ అధ్యాయం 12, 13, 14 వచనాల ప్రకారం తన్నెందరూ అంగీకరించుదురో వాళ్ళందరూ ఆయన పిల్లలగుటకు దేవుడు అధికారం ఇచ్చాడు. సో మనందరము ఆయన పిల్లలమే, కానీ మనం ప్రియులైన పిల్లలం అవ్వాలి. మనకి 2 పిల్లలు ఉన్నారనుకోండి, ఏదో ఒక కార్నర్లో ఒకళ్ళు కొంచెమైనా ఎక్కువ ఇష్టం ఉంటారా లేదా? ఒకళ్ళు ఉన్న వాళ్ళకి మీకు ఎలా తెలుస్తుంది? 2 ఉంటే తెలుస్తుంది. ఏదో ఒక విషయంలో ఒకళ్ళు కొంచెం ప్రియంగా ఉంటారు కదా. మనం అందరము దేవుని పిల్లలమే, కానీ దేవునికి ప్రియమైన పిల్లలం అవ్వాలి మనం. అందుకోసం ఆయన పోలికలోనికి మనం రావాలి. ఆమె అచ్చం వాళ్ళ అమ్మ పోలికే, ఆడచ్చం వాళ్ళ నాన్న పోలికే అంటే వాళ్ళకి ఎంత సంతోషంగా ఉంటుందండి. ఏంటో ఏదో మనం పెద్ద విజయం సాధించేసినట్టుగా అనిపిస్తాం కదా. ఈయన అచ్చం దేవుని పోలికే అంటే దేవుడు ఎంత సంతోషపడతాడు. యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ అధ్యాయంలో గాయకు ఉత్తరం రాస్తూ యోహాను ఏమంటాడు? మీరు నన్ను పోలి నడుచుకుంటున్నారన్న విషయం కంటే ఎక్కువైన సంతోషం నాకు లేదని చెప్తాడు కదా. కాబట్టి ఆ సంతోషం మనం దేవునికి ఇవ్వాలి అంటే మనం ప్రియులైన పిల్లలం వలె ఉండాలి, పిల్ల చేష్టలు కలిగిన పిల్లలంగా ఉండకూడదు. దానియేలు నీవు నాకు బహుప్రియుడవు అని దానియేలుతో దేవుడు చెప్తాడు కదా. మీ అందరికీ ఆ వచనం తెలుసు కదా. 9వ అధ్యాయంలో దానియేలు గ్రంథంలో మనం పిల్లల వలె ఉండాలి, ప్రియమైన పిల్లలం వలె ఉండాలి. ఇంకా మనం ఆయన స్వరూపంలోకి వస్తే ఏమవుతాం? బహుప్రియులం అవుతాం దానియేలు లాగా. దేవునితో అలా మనం పిలిపించుకోవడానికి దేవుడే మనకు సహాయం చేసి మనల్ని నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం.